నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిరీష. మనం రోజు చూస్తూనే ఉంటాం దాదా మనోహర్ దాస్ గారు. కొత్తగా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని పిల్లలకి, భవిష్యత్ తరాలకి అందించాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ప్రతి గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉంటారు మనకు. సార్ నమస్తే అండి. హరే కృష్ణమ్మ. దాస్ గారు, అంటే ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం చట్టాలకి ఇంకా అన్నిటికీ కూడా అతీతమైంది. కానీ రాజకీయ వాదోపవాదాలతో ఈ ధర్మం ముడిపడి ఈరోజు రాజకీయ పార్టీలకి, మతానికి అనుగుణంగా మారుతున్నట్టుగా సమాజంలో ఒక వర్గం భావిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ, ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అమ్మ, ఎప్పుడైనా ధర్మము అనేది ఒక్కొక్క కాలాన్ని బట్టి, వ్యక్తులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ధర్మం అనేది ధారయితి ఇది ధర్మ. అది వారు ధరించవలసింది, అంటే వారు పాటించవలసినటువంటి వ్యవహారం. ఇప్పుడు రాజకీయ నాయకులు అనబడేటువంటి వాళ్ళు కావచ్చు, లేదు కోర్టులు జడ్జి లాంటి వాళ్ళు కావచ్చు, లేదు ఇంకేదో రకరకాల వాదాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళు దీనికి దుర్వాఖ్యానం చెప్పిన, లేదు దుర్వినియోగం చేసిన ధర్మం యొక్క విలువ ఏం తగ్గదు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, కౌరవులు ఎక్కువ మంది ఉన్నారు, ఆక్రమించారు, ఇబ్బందులు పెట్టారు, ఫైనల్గా నశించిపోయారు. సో ధర్మానికి కువాఖ్యానం చెప్పేవాళ్ళు, దుర్వాఖ్యానం చెప్పేవాళ్ళు, లేదు ధర్మాన్ని స్వప్రయోజనాలకి వాడుకునేటువంటి వాళ్ళు అందరూ నశించిపోతారు. అది తీర్పు ప్రకృతిలో అది సహజంగా జరుగుతుంది. కాబట్టి కొంతకాలం మనకు అలా ఒక విఘాతం కలిగినట్టు కల్పిస్తుంది, అంతే. నిన్న జరిగిన సంఘటన మనం ఎలా చూడొచ్చు అంటారు? సిజే గవై గారి మీద, అంటే ఏదైతే అంటే సనాతన ధర్మానికి అవమానం జరిగింది అని కిషోర్ కుమార్ గారు అనే మరో న్యాయవాది షూ విసిరిన సంఘటనకి సనాతులు ఒకవైపు, అంబేద్కర్ వాదులు ఒకవైపు దాన్ని విడివిడిగా చూస్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు ఈ సంఘటన? అసలు ఇప్పుడు అంబేద్కర్ వాదులకి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ పాయింట్ సుప్రీంకోర్టు జడ్జి కదా, ఈజ్ ఎబో ఆల్. ఆయన ఒక వాదానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇతరులకు వాదాలు వాద్యాలు వచ్చినప్పుడు పెద్ద మనిషి పొజిషన్లో ఉన్నాడు, తీర్పు చెప్పవలసిన పొజిషన్ కదా. తీర్పు చెప్పవలసిన పెద్ద మనిషే ముద్దాయి కావడం అనేది దురదృష్టకరం, అంతే కదా. అవును కదా. ఇప్పుడు మీ దగ్గరికి, ఇప్పుడు మీరు టైం అడిగారమ్మా నన్ను, కుదరలేదు, మళ్ళీ ఇప్పుడు అయింది. దానికి అవమానించవలసిన పని ఏం లేదుగా. అమ్మ కుదరలేదురా, మళ్ళీ రండి. అలా ఇప్పటికి టైం వచ్చింది. అట్లా అవమానించవలసిన పని అయితే ఆవశ్యకత ఏం లేదు. ఆయన అడిగాడు, ఏమంటే దాని మీద ఏదైనా చూడండి, చెయ్యాలి. ఒక పెద్ద మనిషి ఏం చేయొచ్చు అంటారు? అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం, దాన్ని వారితో చూడమని చెప్తాం అంటే అయిపోతుంది. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ, ఇంటర్వ్యూకి నేను మీ స్టూడియోకి రాలేకపోయాను, ఇక్కడ మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నాం. ఇంకా వేరే అన్ని ఇంటర్వ్యూలు నాకు ఒక చోట అవ్వాలి, లేకపోతే టైం కుదరదు కాబట్టి నేను రాలేదు. ఇప్పుడు మీరు స్వామిజీ కొన్ని మంచి నీళ్ళు అన్నారు అనుకోండి, ఏందమ్మా నీళ్ళు కూడా తెచ్చుకోలేవా అనాలా? అవసరమా? ఇస్తే నీళ్ళు ఊలేదు గమ్మునుండు. అట్లా పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి ఏం చెప్పాలి? తీర్పు చెప్పాలి. ఆయన ఇబ్బంది చెప్పాడు, దానికి ఒక విభాగం ఉంది, చెప్పాలి. వెళ్ళు, నువ్వు విష్ణుమూర్తి భక్తుడుగా విష్ణుమూర్తిని అడుక్కోపో. దాన్ని ఏమంటారండి? బడిపోయినా కదా, తప్పు కదా. చెప్పవలసిన వాళ్ళు కదా, చెప్పించుకోకూడదు కదా, చెప్పులు అసలు వేయించుకోకూడదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే, అంబేద్కర్ వాదులు దళిత కార్డు తీస్తున్నారు. ఆయన దళితుడు కాదు. ఎందుకని? అతను బౌద్ధాన్ని స్వీకరించారు. వాళ్ళ నాన్నగారు బౌద్ధ మతం స్వీకరించారు. సో కాబట్టి అప్పట్లో రాజ్యసభ సభ్యులుగా కూడా చేశారు. కానీ పచ్చి దారుణమైన విషయం ఏంటంటే,
అతను మురికి వాళ్ళ నుంచి వచ్చానని చెప్పి అబద్ధం చెప్పడం. ఇప్పుడు తీర్పు న్యాయవాది అబద్ధాలు చెప్తే, అంటే ఉదాహరణకి మీకు ఒక కథ చెప్పాలంటే, ఎప్పుడో రాములు వారు, ఇది అంటే ప్రజల్లో ఉండేటువంటి ఒక ఐతిహ్యం, రాములు వారు స్నానానికి వెళ్తూ బాణం అక్కడికి వచ్చి ఇసుకలో స్నానానికి వెళ్ళారట. వచ్చాక బాణం బయటికి తీస్తే కింద బ్లడ్ ఉందంట. కింద చూస్తే కప్ప. ఏమే నేను చూడలేదు, స్నానానికి వెళ్దామని కూర్చాను, నువ్వు చెప్పచ్చు కదా అన్నారట. ఎవరైనా ప్రాబ్లం వస్తే, ఎవరైనా నాకు ట్రబుల్ ఇస్తే రామా అంటాను, నువ్వే ట్రబుల్ ఇస్తే ఎవరికి చెప్పను నేను అందంట కప్ప. అలా అందరికీ సమస్యలు వస్తే న్యాయస్థానానికి వెళ్తారు. న్యాయస్థానమే సమస్య చెబితే, న్యాయవాదులే సమస్య చెబితే. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉల్లిపాయలు తిన్న కదమ్మా, నేను పైన ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేసరికి మీరు ఇక్కడ ఉల్లిపాయలు వేసుకుని దోశలు తినేస్తున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని అవమానించాలా? అవహేళన చేయాలా? అవసరం లేదు కదా. సేమ్ ఇది కామన్ సెన్స్ సంబంధించిన విషయం కదా. ఆయన సమస్య చెప్పాడు, నువ్వు తీర్పు ఇస్తే, తీర్పు కూడా ఏం లేదు అందులో, ఆ తగిన విభాగం ఉంటుంది, దానికి చెప్పమని చెప్తే అయిపోతుంది. అసలు ఇష్యూ కాదు, కానీ లోపల ఏదో ఉండడం, ఆ భావాన్ని అలాగా చెమ్మడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఆయన మరి ఇంకెవరో తెలియదు, వేరే న్యాయవాది ఇంట్లో కోట్లు దొరికినాయి కదా, ఆయనేనా వేరే వాళ్ళ? ఎవరండి? సేమ్ పర్సనా? ఎవరో ఇంకొక న్యాయవాది ఇంట్లో డబ్బులు దొరికినాయి కదా, అది కాల్ చేయడం ఏదో జరిగింది కదా. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, చట్టానికి ఎవరో అతీతులు కాదు కదా. కాబట్టి ఎవరు సుప్రీం కాదు, సుప్రీంకోర్టు జడ్జి కూడా సుప్రీం కాదు. ఆయన మనలాగే స్నానం చేస్తాడు, పడుకుంటాడు, లేస్తాడు, ఏదైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు ఇంకా పెద్ద మనసుతో ఉండాలి కదా, పెద్ద మనిషిలా ఉండాలి. ఇప్పుడు మా అసిస్టెంట్లు తప్పు చేశారు, ఒకసారి అరుస్తాను, ఎన్నాయన ఎన్నిసార్లు చెప్పించుకుంటారు, అన్నిసార్లు అరిపిస్తే ఎలా నాయన అని వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్గా అడుగుతాను. ఒక మాటలో చెప్పాలంటే సీజే అంటే తండ్రి పొజిషన్లో ఉన్నారు, తండ్రి కొడుకులను అవమానించచ్చా? కాబట్టి ఈ చెప్పు విసిరిన ఆయన నేనేం పశ్చాత్తాపట్లేదు, మంచి కండిషన్లో ఉండి విసిరాను అన్నాడు. ఓ జత పోయింది, అది వేస్ట్ అనుకుని, అది వేరే కథ అని చెప్పింది. అయితే ఇలాంటి స్థితి తెచ్చుకోవడం మాత్రం అంటే కేవలం అందరూ ఖండించారు సార్, ప్రధానమంత్రితో సహా. ఆర్ఎస్ఎస్ విభాగం కావచ్చు, విహెచ్ కావచ్చు, ఇది మతం అనే ఎవరైతే అంటున్నారో మతవాదులంతా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఇది తప్పే, అంటే అంత పెద్ద ఉన్నత న్యాయస్థానంలో ఉన్న వ్యక్తి మీద అలా చేయడం కరెక్ట్ కాదు అనే చెప్తారు. మరి ముందుది ఖండించారా? చెప్పు సరే, చెప్పుడు మాటలు ఖండించారా? మీకు అర్థమైందమ్మా? మీరు మంచినీళ్ళు అడిగారమ్మా, ఒరేయ్ ఓ బాటిల్ మంచినీళ్ళు తే అన్నారండి. అలా ఎవరినైతే మీరు సంబోధించారో వాళ్ళు మీ మీద బాటిల్ ఇసిరేశారు. బాటిల్ ఇసిరిన వాళ్ళని ఒక్కళ్ళనే తిడతారా? మీ వాగుడు ఏమి కౌంట్ అవుదా? మీకు అర్థమైందా? ముందు ఆ బాటిల్ ఇసరడానికి కారణం నువ్వేగా, అవునా? నేను చిన్న పిల్లలు 4-5 ఏళ్ల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళను కూడా ఓ 10 ఏళ్ల పిల్లలు, వాళ్ళను కూడా నాన్న ఒక గ్లాస్ మంచినీళ్ళు తెస్తావా అంటే ఏంటి ఆప్షన్? ఏంటి ఆప్షను? వాడు తేవచ్చు, తేకుండా ఉండొచ్చు, నాకేం హక్కు ఉంది కదా. ఆయన కూడా ఏం హక్కు లేదు, తీర్పులు ఇవ్వాలి, విషయం అది కక్కకూడదు, తప్పు కదా. విష్ణుమూర్తి అక్కడ సమస్య ఖజురావు చెప్పాడు. సో కాబట్టి పెద్దలు మార్గదర్శకంగా ఉండాలి కదా, చెప్పులు వేయించుకునేటట్లు చెప్పించుకునేటట్లు ఉండకూడదు. చాలా దురదృష్టం. వారు త్వరలో కోలుకుని మంచి హృదయం కలిగి మంచి తీర్పులు మంచి మార్పులకి వారు దోహదపడాలని ఆ ప్రభు అయిన రామచంద్ర ప్రభుని కోరుకుంటున్నాను. ప్రభువులకే ప్రభు రామచంద్ర ప్రభు. ప్రభు అంటే తెలుసు కదమ్మా, మాస్టర్ అని అర్థం. ఎవడు పడితే గొట్టంగా వాళ్ళంతా ప్రభువులు కాదమ్మా. అలాగే నేను నిన్న విన్నాను, మా అసిస్టెంట్ చెప్పాడు, ఎవరో 4 ఏళ్ల పిల్ల 6 ఏళ్ల పిల్లను రేప్ చేసి చంపేస్తే వీరే
ఇప్పుడుండే ఈ మీరు చెప్పిన ఆయనే వాడిని క్షమాభిష పెట్టారట. మరి ఎంత నిజం గూగుల్లో చూడండి, ఒకసారి చూడన్నానా ఎవరన్నా. అదొకటి. రెండు, ఏదైనా బిల్డింగులు అవి ఆక్రమించుకుంటే లేదా స్థలాలు అవి ఆక్రమించుకుని అక్కడ ఏమైనా బిల్డింగ్స్ కట్టేస్తే బుల్డోజర్తో లేపేస్తున్నారు దమ్మున్నటువంటి సీఎంలు. అది తప్పని వేరే కంట్రీకి వెళ్ళి మాట్లాడడం. ఎవరు నువ్వు, నీ పొజిషన్ ఏంటి, మీ ఇంట్లో విషయాలు మీరు ఇక్కడ మాట్లాడచ్చా కదా కదా. కాబట్టి ఖండించవలసిన ముందు సేన జరిగితే తర్వాత ఈ చెప్పు కూడా ఖండించవచ్చు. అదన్నమాట.